శ్రీ రామానుజాచార్యుల ప్రియ శిష్యుడైన అనంతల్వార్ భక్తి ప్రవృత్తులు స్వామివారితో ఆయనకి ఉన్న అనుబంధం అద్భుతం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారికి పుష్ప కాంకర్యం అంటే పూలమాలను సమర్పించడం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని శ్రీ రామానుజాచార్యులు తన శిష్యులను అడుగుతారు. తిరుమల కొండ అప్పట్లో దట్టమైన అడవిగా క్రూర మృగాలతో నిండి ఉండేది. భయంకరమైన ఆ పరిస్థితుల్లో వెళ్ళడానికి అందరూ వెనకాడుతుంటే అనంత ఆల్వార్ మాత్రం గురువు ఆజ్ఞ శిరసావహించి ముందుకు వచ్చారు. తిరుమల చేరుకున్న అనంత ఆల్వార్ స్వామివారి కోసం ఒక అద్భుతమైన పూల తోటను అంటే నందనవనాన్ని పెంచాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం ఒక చెరువును తవ్వడం ప్రారంభించారు. అది భక్తితో కూడిన పని కాబట్టి ఎవరి సహాయం తీసుకోకుండా తాను తన గర్భవతి అయిన భార్య కలిసి ఆ మట్టిని తవ్వి బయట పారబోసేవారు. అనంత్ అల్వార్ భార్య గర్భవతి కావడంతో మట్టి మోయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది చూసిన శ్రీనివాసుడు ఒక చిన్న బాలుని రూపంలో వచ్చి ఆమెకు సహాయం చేయబోతాడు. కానీ అనంత్ అల్వార్ నా స్వామి కోసం చేసే కైంకర్యం నేనే చేసుకోవాలి, వేరే ఎవరి సాయం వద్దు అని ఆ బాలుడిని పంపించేస్తారు. అయినా ఆ బాలుడు వినకుండా అనంత్ అల్వార్ భార్యకు తెలియకుండా ఆమె దగ్గర మట్టి గంపను తీసుకొని త్వరగా పని పూర్తి చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన అనంత్ అల్వార్ కోపంతో ఆ బాలుడిని తరుముతూ తన చేతిలో ఉన్న పారతో బాలుడి గడ్డం మీద కొడతారు. ఆ దెబ్బకు బాలుడు మాయమైపోతాడు. తరువాత అనంత్ అల్వార్ ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోగా విగ్రహం గడ్డం నుండి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది వచ్చినది బాలుడు సాక్షాత్ ఆ శ్రీనివాసుడే అని. పశ్చాత్తాపంతో ఆయన స్వామివారి గాయానికి పచ్చకర్పూరం అద్దుతారు. ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతారు. అలాగే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అనంత్ అల్వార్ వాడిన ఆ పారను మనం నేటికి చూడవచ్చు. ఒకసారి అనంత్ అల్వార్ తోటలో ఒక పాము తన భార్యని కరుస్తుంది. ఆయన ఏమాత్రం కంగారు పడకుండా విషం ఎక్కితే వైకుంఠానికి వెళ్ళి స్వామిని సేవిస్తుంది, ఎక్కకపోతే ఇక్కడే ఉండి సేవ చేస్తుంది అని నిశ్చలంగా ఉంటారు. ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు స్వయంగా వచ్చి ఆమెను రక్షిస్తారు. మరొక సందర్భంలో అనంత్ అల్వార్ తన పూతోటలో పెంచే పూలను కేవలం స్వామివారి కైంకర్యానికి మాత్రమే వాడేవారు. ఒక్క పువ్వు కూడా వృధా కాకూడదని ఆయన నియమం. ఆ రోజు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు ఆ తోట అందానికి ముగ్ధులై రాత్రివేళ అక్కడ విహరిస్తూ పూలను కోస్తూ ఉంటారు. అనంత్ అల్వార్ వారిని చూసి దొంగలని భావించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అమ్మవారు తప్పించుకోగా శ్రీనివాసుడు మాత్రం ఒక సంపంగి చెట్టు వెనుక దాక్కుంటారు. అనంత్ అల్వార్ స్వామివారిని పట్టుకొని ఒక చెట్టుకు కట్టేస్తారు. తెల్లవారిన తర్వాత ఆలయ అర్చకులు స్వామివారి విగ్రహం కనిపించలేదు అని అంటారు. ఆకాశవాణి ద్వారా అసలు విషయం తెలుసుకున్న అనంత్ అల్వార్ తాను బంధించింది సాక్షాత్ దైవాన్నే అని తెలిసి పాదాలపై పడి క్షమాపణ వేడుకుంటారు. అప్పుడు స్వామివారు నీ భక్తి పాసానికి నేను ఎప్పుడో బందీ అయ్యాను అని అనుగ్రహిస్తారు. తిరుమల ఆలయంలోని విమాన ప్రదక్షిణ మార్గంలో అనంత్ అల్వార్ పెంచిన నందనవనం ఇప్పటికీ ఉంది. ఆయన పరమపదించిన తర్వాత ఆయన శరీరాన్ని ఆ తోటలోనే ఒక మహిజీ వృక్షం అంటే మొగలి చెట్టు కింద ఉంచారని పురాణాలు చెబుతున్నాయి. ఆ స్థలాన్ని ఇప్పటికీ భక్తులు దర్శించుకుంటారు. అనంత్ అల్వార్ తన జీవితాంతం శ్రీవారి కైంకర్యానికే అంకితం చేశారు. ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు ఆయనను తన పరమ భక్తుడిగా గుర్తించి విశేష గౌరవాన్ని ఇచ్చారు. అనంత్ అల్వార్ తన ప్రాణాలను విడిచినప్పుడు ఆయన శరీరం ఒక మొగలి పొదగా మారిపోయిందని చెబుతారు. సాధారణంగా మొగలి పూలను దేవుడి పూజకు వాడరు, శివుని శాపం వల్ల. కానీ అనంత్ అల్వార్ భక్తికి గుర్తుగా తిరుమల శ్రీవారికి మాత్రం ఏడాదికి ఒకసారి శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో లేదా ప్రత్యేక దినాల్లో ఈ మొగలి పూలను సమర్పిస్తారు. ఇప్పటికీ తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో అనంత్ అల్వార్ వంశస్థులకు ప్రత్యేక మర్యాదలు జరుగుతాయి.